పైన పటారం లోన లొటారం అమెరికా తీరిది అగ్రరాజ్యం అప్పుల కుప్పగా మారుతుంది. రోజు రోజుకు అమెరికా అప్పులు ఎక్కువైపోతున్నాయి. 2025 నాటికి అమెరికా ప్రభుత్వ రుణం $36.2 ట్రిలియన్ చేరుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 3,035 లక్షల కోట్లు. ఏటా $1 ట్రిలియన్ రుణం పెరుగుతుంది. ఊపర్ షెర్వానీ అందర్ పరేషాన్లా తయారైంది అమెరికా ఆర్థిక వ్యవస్థ. పేద దేశాలే కాదు, అగ్రరాజ్యము అప్పుల కుప్పగా మారుతుంది. సగటున ఒక్కో అమెరికా పౌరుడిపై 91 లక్షల అప్పు ఉంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు ఏటేటా పెరుగుతుంది. 2000 సంవత్సరంలో $5.7 ట్రిలియన్ అప్పు ఉండగా 2020 నాటికి $23.2 ట్రిలియన్ చేరుకుంది. 2025 నాటికి $36.2 ట్రిలియన్ పెరిగింది. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే అమెరికా అప్పులే అధికం. అప్పు అంటే అమెరికా, అమెరికా అంటే అప్పు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ట్రెజరీ బాండ్ల కొనుగోలు ద్వారా అమెరికాకు రుణాలు ఇచ్చే దేశాల జాబితాలో జపాన్, చైనా, యునైటెడ్ కింగ్డమ్ ముందున్నాయి. $36.2 ట్రిలియన్ అమెరికా అప్పులో మూడొంతలు $27.2 ట్రిలియన్ దేశీయంగానే ఉన్నాయి. అందులో యుఎస్ ప్రైవేట్ సంస్థల వద్ద $15.16 ట్రిలియన్ ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా పొదుపు బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ రూపంలో ఉన్నాయి. $7.36 ట్రిలియన్ యుఎస్ అంతర్ ప్రభుత్వ సంస్థలు, ట్రస్టుల వద్ద ఉన్నాయి. $4.63 ట్రిలియన్ ఫెడరల్ రిజర్వ్ వద్ద ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అగ్రరాజ్యంలో అప్పులు కొత్తేం కాదు. పీకల్లోతు అప్పుల్లో అమెరికా కూరుకుపోయింది. యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ వెల్లడించిన డేటా ప్రకారం ఆ దేశ ప్రభుత్వ రుణం $36.2 ట్రిలియన్ చేరుకుంది. తాజాగా కొత్త టారిఫ్స్, వ్యయ బిల్లుల కారణంగా అమెరికా అప్పులు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇటు అప్పుల ఊబి డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద సవాల్గా మారింది. రుణాలపై పెరుగుతున్న వడ్డీ భారంతో పాటు ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తుంది. దీనికి తోడు అమెరికా డాలర్ విలువ పతనం కలవరపడుతోంది. ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం చౌకగా లభిస్తుంది. దీంతో డిమాండ్ ఎక్కువై గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు అమెరికా అప్పులైతే రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు అక్కడ ఇంకా నేను బలపరుస్తాను అందరినీ అని, బట్ అప్పులు మాత్రం చాలా రోజు రోజుకు పెరుగుతున్నాయి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అప్పుల కుప్పగా అమెరికా మారుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే అనేక అప్పులు అమెరికా చేసింది. కానీ పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లుగా మేడి పండు చూడు మేలమే ఉండును, పొట్ట ఇప్పు చూడు పురుగులుండు అన్న సామెత కరెక్ట్గా ఇప్పుడు అమెరికాకి ఈ సామెత సూటబుల్ అవుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమెరికా ఒకవైపు అగ్రరాజ్యం అని చెప్పుకుంటుంది. ప్రపంచ దేశాలలో మేమే అన్ని కొనాల్లో చూసినా కూడా మేము డెవలప్ అయ్యామని చెప్తున్నా. కానీ తీరా చూస్తే మాత్రం అక్కడ మొత్తం అమెరికా అప్పుల కుప్పగా పూర్తిగా మారిపోయింది. దాదాపుగా అంటే ఏంటంటే $36.2 ట్రిలియన్ రుణం తీసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. మన యొక్క కరెన్సీ ప్రకారం చూస్తే 3,35 లక్షల కోట్ల రూపాయలు అనమాట. అంటే అంత అప్పు అమెరికా చేసింది. రానున్న రోజుల్లో అది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా చర్చ జరుగుతుంది. సో ఇక దీన్ని బట్టి చూస్తే మాత్రం ఇప్పటికే డాలర్ విలువ కూడా పూర్తిగా పడిపోయింది. అమెరికా డాలర్ విలువ పూర్తిగా పడిపోయింది అని చెప్పేసి కూడా ఉన్నది. దీన్ని బట్టి ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొత్త తలనొప్పిగా మొదలైంది. ఆయన నేను నా దేశాన్ని అగ్రగామిగా నిలుస్తాను, అగ్రగామిగా నిలబెడతాను అని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు తప్ప ఏమీ లేదు, ఉత్తదే అని చెప్పేసి కూడా తేలిపోయింది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఆ యొక్క దేశ ప్రజలకే నచ్చడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. అంత అప్పులు కుప్పగా మార్చిన గంతా ఒక డొనాల్డ్ ట్రంప్కే చెందుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలకి డొనాల్డ్ ట్రంప్ మూడుగట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చూస్తే మాత్రం ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడ ట్రెజరీ బాండ్లు కొనుగోలు ద్వారా చూస్తే మాత్రం అమెరికాకు రుణాలు ఇచ్చే దేశాల జాబితాలో జపాన్, చైనా, యునైటెడ్ కింగ్డమ్ ఈ ముందున్నాయి. ఇక $36.2 ట్రిలియన్ అమెరికాలో అప్పులు మూడొంతలు. సో $26.2 ట్రిలియన్ దేశీయంగా అప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. అందులో చూస్తే యుఎస్ ప్రైవేట్ సంస్థల వద్ద $15.16 ట్రిలియన్ ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ రూపంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక $7.36 ట్రిలియన్ యుఎస్ అంతర్ ప్రభుత్వ సంస్థల ట్రస్టుల వద్ద ఉన్నాయి. $4.63 ట్రిలియన్ ఫెడరల్ రిజర్వ్ వద్ద ఉన్నట్లుగా కూడా గణాంకాలు చెప్తున్నాయి. సో అప్పుల ఊబిలో డొనాల్డ్ ట్రంప్కు పెద్ద సవాల్గా మారిందని చెప్పవచ్చు. తమ దేశాన్ని మరి ఇక ఏ విధంగా గాడిన పెడతాడు అనేది కూడా ఆయనకు పెద్ద సవాల్ ఇప్పుడు. మరోవైపు దేశాల మీద పెత్తనం చెలాయిస్తాను, అన్ని దేశాలలో నేను జోక్యం చేసుకుంటానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు తప్ప అసలు తన దేశంలో ఏం జరుగుతుంది, ఎందుకు అప్పులు కుప్పగా అమెరికా మారింది, మరి సరైన దారిలో గాడిలో పెట్టాల్సిన అవసరం
మరి అధ్యక్షుడికి ఉంటుంది కదా, మరి అది చేయకుండా ఇతర దేశాల మీద పెత్తనం ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఇది. కాబట్టి చూడాలి మరి ఇక మరి అప్పులు కుప్పగా మారినటువంటి అమెరికా పరిస్థితి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలియాలి. ఎందుకంటే అమెరికా డాలర్ ఏదైతే ఉందో అది పూర్తిగా పడిపోయిందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది, ఆల్రెడీ పడిపోయింది కూడా. కాబట్టి మరి ఇక దీనికి తోడు అమెరికాకి సంబంధించినటువంటి ఇతర దేశాల్లో కూడా కరెన్సీ బంగారం చౌకగా లభిస్తుంది, డిమాండ్ ఎక్కువై గోల్డ్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి సో మరి ఎక్కడైనా సరే సరైన పరిస్థితి అమెరికాలో ఇప్పుడు తలెత్తుతుందా లేదనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న కాబట్టి, అందరి మెదల్లో మిదులుతున్నటువంటి ప్రశ్న కాబట్టి, సో రానున్న రోజులలో మరి అమెరికా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం ప్రపంచ దేశాలలో కంటే కూడా అమెరికాలోనే పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి, అప్పులు కుప్పగా అమెరికా మారింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.